కాబట్టి ఒక సాంప్రదాయం ఒక ట్రెడిషన్ పెట్టుకున్నప్పుడు 10% ఓటింగ్ ఉండాలి, వాళ్ళ క్యాబినెట్ హోదా ఇవ్వాలన్నా, స్టాఫ్ని ఇవ్వాలన్నా, ఇతర క్యాబినెట్ మంత్రి స్థాయిలో ట్రీట్ చేయాలన్నా 10% ఇవ్వాలన్నా ఒక ప్రొసీజర్ పెట్టుకున్నారు. శాసన వ్యవస్థ చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ వస్తుంది. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయమని ఎలా అడగలేదు? ట్రెడిషన్ గా పెట్టుకోవడం వేరు, నిబంధనలు ఉండడం వేరు. నిబంధనలు ఎక్కడా కూడా 10 సీట్లు వస్తే తప్ప ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన లేదు. 10% 10 సీట్లు వస్తే తప్ప 10% సీట్లు వస్తే తప్ప ఇవ్వాలనేటటువంటి నిబంధన ఎక్కడా కూడా లేదు. ట్రెడిషన్ అనేది, అలవాటు అనేది, సంస్కృతి అనేది మీరు మార్చవచ్చు. గతంలో అనేక సందర్భాల్లో మార్చి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా లబ్ధి పొంది ఉంది, లోక్సభలోనే లబ్ధి పొంది ఉంది. ఇవాళ మీరు ఒక మంచి పరిపాలన అందించే ఉద్దేశం కానీ కలిగి ఉంటే ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటే మీకేమి? ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రజాపక్షాన పోరాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడిని పామును కొట్టి చంపినట్టుగా చంపాలి అన్నటువంటి వ్యక్తిని ఎందుకు అత్యున్నతమైనటువంటి ఒక పదవిలో కూర్చోబెట్టారు? ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలనుకుంటున్నారు? ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు, వీళ్ళు చేసేటటువంటి విధ్వంసాలు, వీళ్ళు దోచుకున్నటువంటి లెక్కలు బయటకు రాకూడదంటే మీరు ప్రతిపక్షం ఉండకూడదు కాబట్టి ఇది చేస్తున్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన నంబర్ కూడా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఓడిస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రతిపక్షం మాకేదో అధికార పక్షం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటూ గొడవ చేయడం, యాగి చేయడం ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్షం హోదా ఇవ్వకూడదు అని కానీ ప్రభుత్వం అనుకుంటే ప్రతిపక్షం లేకుండా చెయ్యాలనే ఉద్దేశం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకు ప్రజలు 39.47% ఓట్లు వేశారు. 1,30,00,000 మంది పైచిలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఎందుకు వేశారండి? పాలించమని ఓట్లు వేశారు. మరి వేసినటువంటి వాళ్ళందరినీ దగా చేద్దామా? వారి యొక్క ఓటుకి విలువ లేకుండా చేద్దామా? వారి యొక్క వాణిని శాసనసభలో వినిపించకుండా లేకుండా చేద్దామా? అట్లా కాదు. ఇప్పుడు అట్లా కూడా పోయినసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ వచ్చింది, ఆయన ఓడిపోయాడు 2 చోట్ల. ఆయనకు కూడా 15-16 లక్షల మంది ఓట్లు వేశారు. మాకు అక్కడ అవకాశం కల్పించడానికి ఇంకేదో అడగడానికి ఉండదు కదా. ఎవరు జనసేనని మాట్లాడొద్దని అన్నారా? జనసేన పార్టీ యొక్క వాణిని వినిపించొద్దని ఎవరన్నా అన్నారా? లేదు కదా. ఇవాళ 11 సీట్లు ఉన్న మాకు 39.47% ఓటు శాతం ఉన్నటువంటి మాకు ప్రతిపక్షంలో కూర్చునేటటువంటి అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నాం. మీకు ఒక మంచి ఉద్దేశం ఉంటే, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాలని లేకపోతే, ఒక మంచి పరిపాలన అందించాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే ప్రతిపక్షం లేకుండా ఎలా సాధ్యపడుతుంది? అధికార పక్షాన్ని ప్రశ్నించేటటువంటి గొంతుక లేకుండా చెయ్యాలి అనుకోవడం ఒక దుర్మార్గ చర్య కాదా? ఉండాల్సిందే ప్రతిపక్ష గొంతు, లేకపోతే ప్రజల గొంతు ఎవరు ఎప్పుడు నొక్కలేరు. కానీ మీ పార్టీ నాయకుడు, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి 23 మంది ఉన్నారు, నేను 4గురిని తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని సవాల్ చేయడం నిజం కదా? తీసుకోలేదు. బట్ అంటే నీకు నిజమే కదా, ఉండదు అనే మాటకి తీసుకోలేదు కదా. ఉండదు అనే మాటకైతే నిజమే కదా, ప్రతిపక్ష హోదా ఉండదు అనేది నిజమే. కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటున్నాం, నిబంధనలు లేవు అంటున్నాం, ఇవ్వకూడదు అనేటటువంటి నియమాలు లేవు అంటున్నాం. ఇది వాస్తవమా కాదా చెప్పమనండి. రాష్ట్రంలో ఈ గత 20 రోజుల నుంచి పరిపాలన, దాదాపు 20 రోజులు నిన్నటి కంప్లీట్ చేసుకున్నారు, 22వ రోజు ఇప్పుడు. 22 రోజులు అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఏం చేసింది అనేది ఒక్కసారి గమనించండి. ప్రజల వైపున ఏం పోరాడింది, ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది అనేది ఒక్కసారి కానీ గమనిస్తే శూన్యం, పెద్ద గుండు సున్నా. ఈ 22 రోజుల నుంచి 20 రోజుల్లో వాళ్ళు ఏం చేశారు చెప్పడానికి మీకు చాలా టైం ఉంది. నా పాయింట్ ఏంటంటే కాదు మేమేమంటామంటే, ఏ కారణం చేత కూడా ప్రజలకు అందేటటువంటి లబ్ధి ఆగిపోకూడదు. ఏ కారణం చేత కూడా ప్రభుత్వం మీద ఆధారపడున్నటువంటి ప్రజల్ని రోడ్డు మీద పడవేయకూడదు. దాదాపుగా 3 నెలల నుంచి ఒక్క పథకం ఇవ్వకపోగా తాకాణం చేస్తూ, వెనక్కి పంపిస్తూ, క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్స్ తీసుకోక, లక్షల మంది వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక సరైనటువంటి పద్ధతిలో వారికి క్లారిటీ ఇవ్వకుండా, నో వాలంటీర్లు ఇంకా